మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానంగా ఇర్మియా 1:19, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. నేను బాలుడును, నాకు శక్తి చాలదు, నాకు సామర్థ్యం లేదు, నేనంత తెలివైన వాడు కాదు, నాకంత జ్ఞానం లేదని చెప్తున్న ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. ఎవరు వారు? నీ శత్రులు కానీ, నీకు విరోధంగా ఉన్నవారు కానీ, నిన్ను బాధించేవారు, నిన్ను కృంగదీసేవారు ఎవరైనా సరే నీ మీద విజయం పొందజాలరు. శత్రువులు కూడా మీకు విరోధంగా రకరకాల పన్నాగాలు పన్ని మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలని, నలుగురిలో మీ జీవితాలకు అవమానం కలిగే విధంగా ప్రయత్నాలు చేస్తారు. కుయుక్తులతో ఎన్ని విధాలుగా నిన్ను కృంగదీద్దామని ప్రయత్నం చేసినా వారు విజయము పొందజాలరు. ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉంటాడో అప్పుడు ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం. అడవి మృగాల కన్నా క్రూరమైన మనుషులు మానవుల మధ్యలో ఉన్నారు. దుష్టశక్తులు, దురాత్మలు, అపవిత్రాత్మలు వారి మనసులో ప్రవేశించి ఎంతసేపు పొరుగువానికి కీడు చేసే విధంగా, భక్తులకు విరోధంగా భక్తిహీనులు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారట. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకు వెళ్తారో వారిని ఎలా ఇబ్బంది పెట్టాలా, వారిని ఎలా దుఃఖపరచాలా, వారికి ఎలా అవమానం కలిగించాలని రాత్రింపగలు ప్రయత్నం చేస్తారు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మీకు తోడై ఉన్నాడు. దేవుని హస్తం మీకు తోడుగా ఉంది కనుక వారు ఎన్ని ప్రయత్నాలన్నా చేయనివ్వండి, వారు మీ మీద విజయం పొందజాలరు. ఇర్మియా భక్తునితో దేవుడు చెప్పిన ఇదే మాట మీరు కూడా తీసుకుని ప్రార్థించండి. ప్రభువా, మీ సన్నిధి, మీ కృప మాకు తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారెవరు కూడా మా మీద జయం పొందజాలరని మీరు చేసిన ఈ వాగ్దానాన్ని నమ్ముచున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ సహాయం మాకు దయచేయి. మీ సన్నిధి దూత మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని దగ్గర మొరపెట్టండి. మీకు కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, మీ కుటుంబస్తులు, సంఘంలో, పరిచర్యలో, సేవా జీవితంలో కానీ రకరకాల వ్యతిరేకతలు రాకుండా మానవు. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం అంతా మీరు చదివితే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు భక్తునికి ఎదురయ్యాయి. కానీ వాటన్నింటి నుండి దేవుడైన ప్రభు తప్పించాడు, విడిపించాడు. అతను కలిగిన అవమానాలని కొట్టివేశాడు. మీ జీవితాల్లో కూడా గొప్ప విజయం మీరు పొందబోతుందని నమ్మండి, విశ్వసించి ప్రార్థించండి. ఓ చిన్న కీర్తన పాడుకుందాం. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా దైవము నీవేసయ్యా, యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, ఒడిలో చేర్చి ఓదాచువాడా, ఒడిలో చేర్చిన ఓదాచువాడ, కన్నీరు తుడచిన కన్న తండ్రివే, నా కన్నీరు తుడచిన కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. మిమ్మల్ని ఓడించే అవకాశం దేవుడు ఇవ్వడు. కొన్నిసార్లు ఓడిపోయినట్టుగా నీకు అనిపించవచ్చు. కొన్నిసార్లు మీరు అనవచ్చు, ప్రభువా, మరి నేను ఎందుకు భయభక్తి కలిగి ఉన్నాను కదా, నాకెందుకు అవమానాలు, నాకెందుకు శత్రువులని. ఈ లోకయాత్రలో అవన్నీ కామన్గా అందరికీ ఎదురవుతాయి.
స్కూల్కి వెళ్ళే పిల్లలు టీచర్ గారి పిల్లలైనా, సేవకుల యొక్క పిల్లలైనా, సాధారణ మనుషుల యొక్క పిల్లలైనా, మరి రాజకీయ నాయకుల పిల్లలైనా ఖచ్చితంగా పరీక్షలు రాయాల్సిందే. అలాగనే ఈ లోకంలో ఉన్నప్పుడు అందరూ సాధారణంగా ఎదుర్కొనే శ్రమలు మనం కూడా ఎదురవుతాయి. అయితే దేవుడైన ప్రభు చెప్పిన వాక్యం జ్ఞాపం చేసుకోండి. ఆయన ఈ లోకాన్ని జయించున్నాడు కనుక మనం కూడా ఈ లోకాన్ని జయించగలుగుతామని యోహాను సువార్త 16:33 భయపడకండి, నేను ఈ లోకాన్ని జయించున్నాను, మీకును జయమిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మీరు తప్పక జయిస్తారు. ఓడిపోయినట్టుగా కనిపిస్తున్నా జయం మీదే. విశ్వాసం ఉంచండి, ప్రార్థనలో ముందుకు సాగండి. అయితే దేవుని సన్నిధి మీకు తోడుగా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆయన యందు భయభక్తి గల వారికి ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థించేవారుగా మనం ఉందాం. ఆయన సన్నిధిని మోసుకొని వెళ్దాం. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థించేవారుగాను, దేవుని యందు విశ్వాసం గలవారుగాను, దేవుని యందు నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ నిరీక్షణ వ్యర్థం కాదు. మీకున్న విశ్వాసం మీకు బలమునిస్తుంది, ధైర్యం ఇస్తుంది. భక్తి కలిగి ముందుకు సాగండి. అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోండి. ఈ లోకంలో అనేక పోరాటాలు వస్తాయి. ఈ పోరాటాల్లో తప్పక దేవుడు మీకు జయం ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో ముందుకు సాగండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీవు మాకు తోడై ఉన్నందున మా శత్రువులు మా మీద జయం పొందజాలరని మీరు సెలవిచ్చిన వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలు ఎవరైతే పలు విధాలుగా శ్రమలు, శోధనలు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా, వారిని ఇబ్బంది పెట్టేవారు, వారిని శ్రమ పెట్టేవారు, దుఃఖపరిచే వారందరిపైన మీరు జయం ఇవ్వబోతున్నారని నమ్ముచున్నాం. అయితే శత్రువులను క్షమించి ప్రార్థించే మంచి మనసు వీరికి దయచేయండి. మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించమన్నావు. మమ్మల్ని దూషించేవారు, మాకు విరోధంగా ఉన్న వారి కొరకు దీవించి ప్రార్థించమన్నావు. ప్రార్థిస్తుండగా మీ దీవెన, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా మేము జయం పొందుకుంటాం, విజయాన్ని సాధిస్తాం. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీ ఆత్మ బలముతో వీరందరిని నడిపించమని, నిరీక్షణ గల వారుగా అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకునే కృప వీరందరికీ దయచేసి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. సామ్స్ 20:5. కీర్తన 25:1. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడాల్సమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాద సన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన
రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.